పంపబడిన వారెవరు? యేసువారు. పంపిన వారెవరు? పరలోకంలో ఉన్న దేవుడు. పంపబడినవాడు పంపిన వానికంటే గొప్పవాడు కాదు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. యేసు తనను తాను దేవుని దాసునిగా సాక్ష్యం చెప్పుకుంటున్నారు. దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. పరిచయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి కాదు అనే కదా? కాడనే. అలాగే యేసు వారు స్వయంగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు చూడండి. ఆ తర్వాత యేసు చేసిన అద్భుతం వల్ల లాభం పొందిన వారు యేసుని ఏమని విశ్వసించారు? యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక గుడ్డివాడికి యేసు స్వస్థత చేయడం జరుగుతుంది. అది తెలిసిన పరిసరులలో కొందరు యేసు ద్వారా స్వస్థత పొందిన వాడిని అడుగుతున్నారు, నీ కన్నులు తెరిచినందుకు నీవతనిని గురించి ఏమనుకునుచున్నావు? నీ కళ్ళు తెరవబడ్డాయి కదా, నీకు స్వస్థత కలిగింది కదా, నీకు చూపు వచ్చింది కదా, మరి నీవు ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఏమని విశ్వసిస్తున్నావు అంటే చూపు పొందిన గుడ్డివాడు సమాధానం ఇస్తున్నాడు చూడండి. ఆయన ఒక ప్రవక్త అన్న సమాధానం మనకు కనబడుతుంది. చూపు పొందిన గుడ్డివాడు యేసు పట్ల ఒక ప్రవక్త అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యంలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ స్త్రీ యేసుతో అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, నీవు దేవుడవని నేను గ్రహించుచున్నాను అంటుందా? లేదు, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని సాక్ష్యం ఇచ్చింది ఆ స్త్రీ. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 15 వాక్యాలలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. యేసువారి దగ్గరికి వచ్చి మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళని అడుగుతారు. 19వ వాక్యంలో దానికి వారు సమాధానం ఇస్తున్నారు చూడండి. నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన అంటే యేసు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. శక్తిగల దేవుడై ఉండెను అని చెప్తున్నారా? శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని చెప్తున్నారు. ఆ తర్వాత స్వయంగా యేసువారే సాక్ష్యం చెప్తున్నారు తాను ఒక ప్రవక్త అని. ఎక్కడ? మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యాలలో యేసు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. యేసువారికి తన ఇంట తన దేశంలో ఘనత లభించలేదు. అప్పుడు చెప్తున్నారు ఒక ప్రవక్తకి తన ఇంట్లో తన బంధువుల్లో తన దేశంలో ఘనత లభించదు అని తెలియజేయడం జరిగింది. అంటే తెలిసిన విషయం ఏంటంటే యేసువారు తనకు తానుగా యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాలలో నేను క్రీస్తనబడిన మెస్సయాని చెప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో నేను ఒక ప్రవక్తనని చెప్పుకుంటున్నారు. కానీ పూర్తి బైబిల్లో ఎక్కడ కూడా యేసువారు నేను దేవుడని అని చెప్పుకోలేదు. బైబిల్లో పరిశీలిస్తే యెహోవా అనేక సార్లు ప్రకటిస్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అసలు దేవుడు అంటేనే నేనే దేవుడనని ప్రకటించుకొని ఉండాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, లేడు అని ప్రకటించి ఉండాలి. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూపించి ఇతనే ఈ దేశానికి ప్రధానమంత్రి అని పరిచయం చేస్తున్నాడంటే పరిచయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి కాదు అనే కదా? కాడనే. అలాగే యేసువారు స్వయంగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. మన దేవుడు అద్వితీయుడు అంటే రెండు కానటువంటి వాడు ఒక్కడే. ఆ ఒకే ఒక్క దేవుడు ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్తున్న వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? విశ్వాసులు ఈ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత యేసు తాను దేవుడనని ఎక్కడ ప్రకటించుకోలేదు, కానీ తాను దేవుని యొక్క దాసుడిని అని ప్రకటించుకున్నట్టుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు చూడండి. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పంపబడిన వారెవరు? యేసువారు. పంపిన వారెవరు? పరలోకంలో ఉన్న దేవుడు. పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. యేసు తనను తాను దేవుని దాసునిగా సాక్ష్యం చెప్పుకుంటున్నారు. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వాక్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. ఎవరిని? దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. యేసు ఎవరు? దేవుని యొక్క సేవకుడని స్పష్టంగా బైబిల్ మనకు సందేశం ఇస్తుంది. ఆ తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో ఆయన పెందల కడనే లేచి, ఆయన అంటే ఎవరు? యేసువారు. పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, యేసువారు ప్రార్థన చేస్తున్నారు.
ప్రార్థన చేస్తున్నవాడు దాసుడు, ప్రార్థనలను అందుకుంటున్నవాడు దేవుడు. అలాగే లూకా సువార్త 6:12 వాక్యంలో, ఆ దినముల యందు యేసు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసువారు నిద్రపోయారా? నిద్రపోలేదు. మరి ఏం చేశారు? ప్రార్థించారు. ఎవరికి? దేవుడికి. ప్రార్థనలు అందుకునేవాడు దేవుడు, ప్రార్థించేవాడు దాసుడు. స్పష్టమైన సందేశం మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ తర్వాత యేసు భూమి మీద ఉన్నప్పుడు యేసు సర్వాధికారాలు కలిగి ఉన్నారా అంటే యేసువారు స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. యోహాను సువార్త 5:30 వాక్యంలో, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనదే. యేసువారు ఏమంటున్నారు? నేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుచున్నానే కానీ నా ఇష్ట ప్రకారము చేయను. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను నా ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతాను అంటున్నాడు. అంటే నేను దేవుడికి విధేయత చూపే వ్యక్తిని అని. ఏ వ్యక్తి అయితే తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారం జీవితం గడుపుతాడో ఆ వ్యక్తిని దేవుని విధేయుడు అంటారు. తెలుగు భాషలో, అరబీ భాషలో చెప్పాలంటే ముస్లిం అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు అని. ఈ వాక్యాల పరిశీలన మేరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే, భూమి మీద యేసు యొక్క స్థానం ఏమిటి అంటే, యేసు స్వయంగా చెప్పుకున్నట్లుగా యేసు దేవుని యొక్క క్రీస్తు అని, యేసువారు స్వయంగా ప్రకటించుకున్నట్లుగా యేసు దేవుని యొక్క ప్రవక్త అని, యేసువారు స్వయంగా ప్రకటించుకున్నట్లుగా యేసు దేవుని యొక్క దాసుడు అని, యేసు దేవుని యొక్క సేవకుడు అన్న విషయాలు మనకు స్పష్టంగా బైబిల్లో అర్థమవుతున్నాయి. కాబట్టి భూమి మీద యేసువారు ఉన్నప్పుడు యేసు పట్ల మనం కలిగి ఉండవలసిన విశ్వాసం ఏమిటి? యేసు దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుని యొక్క క్రీస్తు, దేవుని యొక్క మెస్సయ్య, దేవుని యొక్క ప్రవక్త అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మూడవ కాలం, యేసువారు భూమి మీద నుండి ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసువారు ఏ స్థాయిలో ఉన్నారు? యేసు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలున్న దేవుడిగా మారిపోయారు అని క్రైస్తవ విశ్వాసులు కొంతమంది అంటున్నారు. నిజానికి యేసు సర్వాధికారాలున్న దేవునిగా మారిపోయారా? దీనికి ఖురాన్ ఏమంటుంది? మరి బైబిల్ ఏమంటుందో చూద్దాం.